హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సోషియో ఐఏఎస్. సో ఈరోజు మనం యూజీసీ నెట్ పేపర్ 1లో రీసెర్చ్ యాప్టిట్యూడ్ యూనిట్లో టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో దిస్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఇట్ విల్ బీ ఆస్క్డ్ ఇన్ యూజీసీ నెట్ మోస్ట్ ప్రాబబ్లీ ఎవ్రీ ఇయర్. సో వాట్ ఆర్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఇన్ రీసెర్చ్? మనం రీసెర్చ్లో యూజ్ చేసే వేరియస్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. సో ద ఫస్ట్ వన్ ఈస్ ఇండిపెండెంట్ వేరియబుల్. సో ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ వేరియబుల్ దట్ ద రీసెర్చర్ మ్యానిపులేట్స్ ఆర్ చేంజెస్ టు అబ్జర్వ్ ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ అనదర్ వేరియబుల్. సో ఫర్ సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, యూ విల్ అండర్స్టాండ్ ఈజీలీ. సో డస్ డైలీ స్టడీ టైమ్ ఇంప్రూవ్ ఎగ్జామ్ పర్ఫార్మెన్స్? సో నేను డైలీ ఎన్ని అవర్స్ చదువుతున్నాను, దానివల్ల నా ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుందా? సో డైలీ ఎన్ని అవర్స్ చదువుతాను అనేది నా డైలీ స్టడీ అవర్స్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్ అనుకుందాం. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను 6 అవర్స్ చదువుతున్నా, 7 అవర్స్ చదువుతున్నా అనుకుందాం. సో నాకు స్కోర్ పెరిగింది అనుకుందాం. సో ఇండిపెండెంట్ వేరియబుల్ అనేది నా స్టడీ టైం, దానివల్ల నాకు స్కోర్ పెరగడం అనేది ఇట్ ఈస్ మై డిపెండెంట్ వేరియబుల్. సో నేను ఎన్ని అవర్స్ చదివానో దాన్ని బట్టి ఎంత నాకు స్కోర్ వచ్చింది సో అనేది మనం ఎలా ఇండిపెండెంట్ వేరియబుల్లో మనం వేరియబుల్ ఏం చేస్తాం, రీసెర్చర్ చేంజెస్ ఆర్ మ్యానిపులేట్స్ అనమాట. అంటే పెంచడం తగ్గించడం చేస్తాను నేను 6 అవర్స్, 7 అవర్స్, 2 అవర్స్, 4 అవర్స్. సో నా స్టడీ అవర్స్ పెంచుతూ తగ్గిస్తూ ఉండటం వల్ల ఏమవుతుంది, ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి, సో ఎలాంటి చేంజెస్ నా ఎగ్జామ్ స్కోర్ మీద వస్తున్నాయో మనం అర్థం చేసుకుంటాం. సో ఇండిపెండెంట్ వేరియబుల్ని మారుస్తూ ఉండడం వల్ల అవుట్కమ్ ఎలా మారుతుంది, ఆ అవుట్కమ్ వచ్చేసి డిపెండెంట్ వేరియబుల్. అండ్ మన వేరియబుల్ మనం ఏదైతే మారుస్తూ చెక్ చేస్తున్నామో దాన్ని ఇండిపెండెంట్ వేరియబుల్ అంటాం. ఓకే, సో ద వేరియబుల్ దట్ ద రీసెర్చర్ మ్యానిపులేట్స్ ఆర్ చేంజెస్ టు అబ్జర్వ్ ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ అనదర్ వేరియబుల్ అనమాట. సో దీన్నే మనం ప్రిడిక్టర్, ఎక్స్ప్లనేటరీ, కాజ్ వేరియబుల్ అని కూడా అంటాం. ఓకే, నెక్స్ట్ డిపెండెంట్ వేరియబుల్. సో డిపెండెంట్ వేరియబుల్ అంటే ద వేరియబుల్ దట్ చేంజెస్ బికాస్ ఆఫ్ ద ఇండిపెండెంట్ వేరియబుల్. సో ఇండిపెండెంట్ వేరియబుల్ వల్ల ఇది మారుతూ ఉంటుంది. సో నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఇక్కడ ఇందాక మనం ఇచ్చిన ఎగ్జాంపుల్లోనే వీ హ్యావ్ డిస్కస్డ్, రైట్? సో ఎలా డైలీ నేను ఎన్ని అవర్స్ చదువుతున్నాను, నెంబర్ ఆఫ్ స్టడీ అవర్స్ వల్ల నా ఎగ్జామ్ స్కోర్. ఇప్పుడు నేను 6 అవర్స్ చదివాను అనుకోండి, నాకు 90 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. నేను ఓన్లీ 2 అవర్సే చదివితే నాకు 40 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. సో నా స్టడీ అవర్స్ వల్ల నా ఎగ్జామ్ స్కోర్ ఎలా మారుతుంది, ఈ అవుట్కమ్ ఏదైతే ఉందో దాన్నే మనం మెజర్ చేసిన అవుట్కమే డిపెండెంట్ వేరియబుల్ అనమాట. సో ఏ వేరియబుల్ దట్ చేంజెస్ బికాస్ ఆఫ్ ద ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే నా స్టడీ అవర్స్ మారుస్తూ ఉండటం వల్ల. సో ఎలా నేను 6, 7, 8, 9 ఇలా అవర్స్ మారుస్తూ ఉండడం వల్ల నా అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఎలా మారుతుంది. సో అవుట్కమ్ ఇస్ డిపెండెంట్ వేరియబుల్. ఓకే, నెక్స్ట్ ఎక్స్ట్రానియస్ వేరియబుల్. సో ఎక్స్ట్రానియస్ వేరియబుల్ అంటే ఏంటి? వేరియబుల్స్ అదర్ దాన్ ది ఇండిపెండెంట్ వేరియబుల్. ఇప్పుడు నా స్టడీ అవర్సే కాకుండా వేరే వేరియబుల్స్ కూడా నా డిపెండెంట్ వేరియబుల్ని ఎఫెక్ట్ చేస్తాయి. సో సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్తాను. ఇప్పుడు నేను ఒక రీసెర్చ్ చేద్దాం అనుకుంటున్నా. కెఫైన్, డస్ కెఫైన్ ఇంప్రూవ్ కాన్సన్ట్రేషన్? సో కెఫైన్ తీసుకోవడం వల్ల కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుందా అని నేను చదువుదాం అనుకుంటున్నాను. సో ఆబ్వియస్లీ ఇండిపెండెంట్ వేరియబుల్ ఏమవుతుంది, నా అమౌంట్ ఆఫ్ కెఫైన్. నా డిపెండెంట్ వేరియబుల్ ఏమవుతుంది, కాన్సన్ట్రేషన్. అంటే కెఫైన్ తీసుకోవడం వల్ల కాన్సన్ట్రేషన్ పెరుగుతుందా, కెఫైన్ పెంచడం వల్ల కాన్సన్ట్రేషన్ పెరుగుతుందా? సో మనం ఇది చెక్ చేయాలి. సో ఆబ్వియస్లీ ఫర్ సపోజ్ ఇండిపెండెంట్ వేరియబుల్ కెఫైన్ పెరగడం వల్ల కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అనుకుందాం. దాంతోపాటు కొన్ని ఎక్స్ట్రానియస్ వేరియబుల్స్ కూడా ఇందులో వస్తాయి. ఫర్ సపోజ్ స్లీప్ డ్యూరేషన్, స్ట్రెస్ లెవెల్, ఏజ్, హెల్త్ కండిషన్. సో ఇప్పుడు ఫర్ సపోజ్ నేను చాలా అమౌంట్ ఆఫ్ కెఫైన్ తీసుకున్నా కూడా నాకు ఇంకా నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను అనుకుందాం. ప్రాబబ్లీ ఏమవ్వచ్చు, నేను సరిగ్గా పడుకోలేకపోవచ్చు, స్ట్రెస్ అయ్యి ఉండొచ్చు, మేబీ ఐఎమ్ ఓల్డర్, ఏజ్ ఎక్కువ అయ్యి ఉండొచ్చు, లేదా నా హెల్త్ కండిషన్ బాగాలేకపోవచ్చు, లేదా నాయిస్ అయ్యి ఉండొచ్చు రూమ్లో. ఫర్ సపోజ్ దేర్ ఈజ్ అనదర్ స్టూడెంట్ హూ టుక్ వెరీ లెస్ కెఫైన్ చాలా తక్కువ తీసుకున్నారు, కానీ స్లీప్ చాలా హై ఉంది అనుకుందాం. సో చాలా హై స్లీప్, మంచిగా 8 అవర్స్ పడుకున్నారు అనుకుందాం. బట్ స్టిల్ సో హీ కెన్ స్టిల్ కాన్సన్ట్రేట్. సో అప్పుడు ఏమవుతుంది, తన కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. సో కాన్సన్ట్రేషన్ పెరగడం వల్ల ఏమవుతుంది, సో మంచిగా హీ కెన్ స్టడీ వెల్ అనమాట. సో
ఇలాంటి ఎక్స్ట్రానియస్ వేరియబుల్స్ కూడా రోల్ ప్లే చేస్తాయి. సో రీసెర్చ్లో మనం ఒకటి అనుకుని ఇప్పుడు కెఫైన్ వల్ల కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అనే మనం రీసెర్చ్ చేయాలనుకుంటే, బట్ దేర్ ఆర్ ఛాన్సెస్ ఒకవేళ కెఫైన్ తీసుకోకపోయినా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, మేబీ బికాస్ ఆఫ్ స్లీప్ ఆర్ స్ట్రెస్, ఇలాంటివి కూడా ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట. సో ఇవి తెలియకుండానే ఇండిపెండెంట్ వేరియబుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో దీస్ మే ఇన్ఫ్లుయెన్స్ అనమాట. సో దీనివల్ల ఏంటి, మన మెయిన్ ఫోకస్ నుండి వీ మూవ్ అవుట్ సైడ్. సో అందుకని రీసెర్చర్స్ ఏం చేస్తారు, దే ట్రై టు కంట్రోల్ అనమాట ఈ ఎక్స్ట్రానియస్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్ని రీసెర్చర్స్ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. ఇవి రీసెర్చ్లో రాకుండా చూస్తారు. ఓకే, నెక్స్ట్ ఇస్ కన్ఫౌండింగ్ వేరియబుల్. సో కన్ఫౌండింగ్ వేరియబుల్ కూడా ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ ఎక్స్ట్రానియస్ వేరియబుల్. సో ఇట్ ఈస్ అ టైప్ అనమాట, టైప్ ఆఫ్ ఎక్స్ట్రానియస్ వేరియబుల్. సో a type of extraneous variable that is not controlled and becomes mixed with the independent variable affecting the results. So మనకు తెలియకుండానే ఇట్ విల్ బి ఎలా చెప్పాలి, ఇప్పుడు ఎక్స్ట్రానియస్ వేరియబుల్ మనకు తెలీదు, మనం కంట్రోల్ చేయడానికి కూడా మనకు అవ్వదు, అది ఆటోమేటిక్గా ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది అనమాట. సో నేను మీకు స్మాల్ ఎగ్జాంపుల్తో చెప్తాను. సో ఫర్ సపోజ్ డస్ ఆన్లైన్ కోచింగ్ ఇంప్రూవ్ యూపీఎస్సీ స్కోర్స్. సో ఆన్లైన్ కోచింగ్ తీసుకున్న వాళ్ళు యూపీఎస్సీలో మంచిగా పర్ఫామ్ చేస్తున్నారా అని మనం ఒక రీసెర్చ్ చేయాలనుకుంటున్నాను నేను. సో ఇప్పుడు ఒక 2 గ్రూప్స్ తీసుకున్న. గ్రూప్ ఏలోనేమో వాళ్ళు ఆన్లైన్లో చదువుతున్నారు, 8 అవర్స్ చదువుతున్నారు. గ్రూప్ బి వాళ్ళు ఆన్లైన్ కోచింగ్ లేదు కానీ ఓన్లీ 3 అవర్సే చదువుతున్నారు. సో రిజల్ట్ ఆబ్వియస్లీ ఏమవుతుంది, డైలీ 8 అవర్స్ చదివిన వాళ్ళే కదా హై స్కోర్ చేయగలుగుతారు. సో ఆబ్వియస్లీ గ్రూప్ ఏ విల్ బి గెట్టింగ్ గుడ్ స్కోర్స్. సో ఇక్కడ మనం ఏమని రాయొచ్చు, కెన్ వి సే ఆన్లైన్ కోచింగ్ వల్లే ఇంప్రూవ్మెంట్ వచ్చిందని రాస్తామా? లేదు కదా. ఎందుకంటే గ్రూప్ ఏ వాళ్ళు ఆల్రెడీ 8 అవర్స్ చదువుతున్నారు. ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నా కూడా 8 అవర్స్ చదువుతున్నారు. కానీ గ్రూప్ బి వాళ్ళు చూడండి ఓన్లీ 3 అవర్సే చదువుతున్నారు. సో ఇక్కడ మన రీసెర్చ్ టాపిక్ ఏంటి, ఆన్లైన్ కోచింగ్ యూపీఎస్సీ స్కోర్ని ఇంప్రూవ్ చేస్తుందనే చదువుదాం అనుకున్నాం. సో ఆన్లైన్ కోచింగ్ ఇంప్రూవ్ చేయడంతో పాటు ఇక్కడ ఇంకొకటి ఏమవుతుంది, వాళ్ళు డైలీ చదివే టైం అవర్స్ కూడా, సో స్టడీ అవర్స్ అనేవి కూడా ఇంక్లూడ్ అయిపోతున్నాయి తెలియకుండానే. మనం స్టడీ అవర్స్ మనం పెట్టలేదు మన రీసెర్చ్లో, బట్ పెట్టకపోయినా అది కూడా ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి సో మనకి ఇక్కడ ఏమర్థమైంది, స్టడీ అవర్స్ అనేవి కన్ఫౌండింగ్ వేరియబుల్ అనమాట, బికాస్ అవి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. సో మనం దీన్ని బట్టి ఏం కంక్లూజన్కి రావచ్చు, కన్ఫౌండింగ్ వేరియబుల్ అంటే ఇట్ బికమ్స్ మిక్స్డ్ విత్ ద ఇండిపెండెంట్ వేరియబుల్ ఎఫెక్టింగ్ ద రిజల్ట్స్. సో ఇట్ విల్ ఎఫెక్ట్ ద రిజల్ట్స్, నాట్ కంట్రోల్డ్. మనం కంట్రోల్ చేయలేము అనమాట దీన్ని. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ వేరియబుల్. సో ఆబ్వియస్లీ ఇన్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ వీ కెన్ అండర్స్టాండ్ కంట్రోల్ వేరియబుల్ అంటే వేరియబుల్స్ దట్ కెన్ బి కంట్రోల్డ్ ఆర్ కెప్ట్ కాన్స్టెంట్ త్రూ అవుట్ ద స్టడీ. సో దట్ డెలిబరేట్గా పెడతాం. డెలిబరేట్గా అంటే మనం కావాలని కాన్స్టెంట్గా పెడుతున్నాం అనమాట ఈ వేరియబుల్స్ని. ఎందుకు, మన రీసెర్చ్ అనేది ఫెయిర్గా కరెక్ట్గా రావడానికి. సో ఫర్ సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇస్తా, ఒక రీసెర్చ్ చేయాలనుకుంటున్నాను నేను, ఎఫెక్ట్ ఆఫ్ ఫర్టిలైజర్ ఆన్ ప్లాంట్ గ్రోత్. సో ఒక ప్లాంట్లో ఫర్టిలైజర్ ఎఫెక్ట్ ఉందా లేదా అని చెప్పి నేను స్టడీ చేయాలనుకుంటున్నాను. సో నేనేం చేస్తాను, సరే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఫ్యూ ప్లాంట్స్ తీసుకున్నా. ఓకే, కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ తీసుకున్నా. ఓకే, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ తీసుకున్నా. సో ఇప్పుడు నేను వీటన్నిటికీ ఫర్టిలైజర్స్ ఇచ్చా, దీనికి ఫర్టిలైజర్ ఇచ్చా, దీనికి ఫర్టిలైజర్ ఇచ్చా, అన్నిటికీ ఫర్టిలైజర్స్ ఇచ్చా. ఇప్పుడు కొన్నేమో డిఫరెంట్ స్పీషీస్ తీసుకున్నా అనుకుందాం. సో డిఫరెంట్ ప్లాంట్ స్పీషీస్ మీద ఒక ఫర్టిలైజర్ ఒకేలా వర్క్ అవ్వదు. సో మనం ఇక్కడ ఏం చేయాలి, అన్నీ ఒకటే ప్లాంట్స్ తీసుకోవాలి, ఒకటే ఫర్టిలైజర్ ఉండాలి, సేమ్ సాయిల్ ఉండాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు ఎర్రమట్టి, నల్ల మట్టి, బంక మట్టి, ఇలా టైప్స్ ఆఫ్ డిఫరెంట్ సాయిల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను బ్లాక్ సాయిల్లో ఫర్టిలైజర్ వేసి ఒక మొక్క పెట్టా, రెడ్ సాయిల్లో ఫర్టిలైజర్ వేసి ఒక ప్లాంట్ పెట్టా. సో అప్పుడు రిజల్ట్ అనేది రాదు మనకి. అప్పుడు మన రీసెర్చ్లో మనం ఫర్టిలైజర్ ఎఫెక్ట్ అనేది ప్లాంట్ గ్రోత్ మీద స్టడీ చేయలేము. సో అప్పుడు మనం ఏం చేస్తాం, సేమ్ ప్లాంట్ స్పీషీస్ పెట్టాలి, సేమ్ సాయిల్ వాడాలి, అన్నిటికి ఒకే అమౌంట్ ఆఫ్ వాటర్ పోయాలి, అన్నిటికి సన్లైట్ తగిలేలా పెట్టాలి, సేమ్ పాట్ సైజ్ పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది,
అప్పుడు మనకి రిజల్ట్ అనేది మంచిగా వస్తుంది. సో అన్ని సేమ్ ప్లాంట్స్, సేమ్ సాయిల్, సేమ్ పెడితే ఓకే, ఫర్టిలైజర్ వేసిన తర్వాత ప్లాంట్స్ అన్నీ మంచిగా పెరుగుతున్నాయా లేదా అని మనకు అర్థమవుతుంది. అదే డిఫరెంట్ పెట్టామనుకో ఎక్స్పెరిమెంట్ అనేది మారిపోతుంది, ఒక్కొక్క ప్లాంట్కి ఒక్కొక్కలా వస్తుంది. సో ఈ కంట్రోల్ వేరియబుల్లో ఏం చేస్తామంటే వేరియబుల్స్ అనేవి కావాలనే మనకి రిజల్ట్ పర్ఫెక్ట్గా రావడానికి మనం వేరియబుల్స్ని కంట్రోల్ చేస్తామన్నమాట. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. ఇఫ్ యూ కెన్ రిలేట్ బెటర్. సో అనదర్ ఎగ్జాంపుల్, నేను ఒకవేళ ఎఫెక్ట్ ఆఫ్ మ్యూజిక్ ఆన్ కాన్సన్ట్రేషన్ రీసెర్చ్ చేయాలనుకుంటున్నా. సో స్టూడెంట్స్ మీద మ్యూజిక్ వల్ల కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుందా, మంచిగా వర్క్ అవుతుందా అని ఒక రీసెర్చ్ చేద్దాం అనుకోండి. సో వాట్ విల్ హ్యాపెన్? ఏం చేయాలి నేను? సేమ్ క్లాస్ రూమ్లో సేమ్ టెస్ట్, సేమ్ డ్యూరేషన్, సేమ్ లైటింగ్, సేమ్ అందరినీ స్టూడెంట్స్ని ఒకదానిలోనే పెట్టాలి. ఓన్లీ మ్యూజిక్కే మార్చాలి. సో ఒకవేళ నేను ఒక క్లాస్ రూమ్లో కొంతమందిని, ఇంకో క్లాస్ రూమ్లో ఇంకొంతమందిని, అందరికీ డ్యూరేషన్ మార్చడం, లైటింగ్స్ మార్చడం, ఇలా డిఫరెంట్ వేరియబుల్స్ యూస్ చేసాను అనుకో మన రీసెర్చ్ ప్రాపర్గా రాదనమాట. సో అందరినీ ఈక్వల్గా పెట్టి వేరియబుల్స్ అన్నీ కాన్స్టెంట్గా పెట్టి మనం రీసెర్చ్ చేయాలన్నమాట. అప్పుడు ఫేర్గా వస్తుంది మనకి రిజల్ట్. నెక్స్ట్ మోడరేటర్ వేరియబుల్. సో ఏ మోడరేటర్ వేరియబుల్ అంటే ఏ మోడరేటర్ చేంజెస్ ద స్ట్రెంగ్త్ ఆర్ డైరెక్షన్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇండిపెండెంట్ వేరియబుల్ అండ్ డిపెండెంట్ వేరియబుల్. ఫర్ సపోజ్ మోడరేటర్లో ఏమవుతుంది, వెన్, ఫర్ హూమ్, అండర్ వాట్ కండిషన్స్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఎఫెక్ట్స్ ద డిపెండెంట్ వేరియబుల్. సో ఫర్ సపోజ్ ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫర్ సపోజ్ ఎక్సర్సైజ్ వెయిట్ లాస్ గురించి నేను రీసెర్చ్ చేయాలనుకుంటున్నా. ఏమని, ఎక్సర్సైజ్ చేయడం వల్ల వెయిట్ లాస్ అవుతారా, దస్ ఎక్సర్సైజ్ రెడ్యూస్ స్ట్రెస్ అని చదవాలనుకుంటున్నా. సో ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్ ఏమవుతుంది, ఎక్సర్సైజ్. సో ఇక్కడ ఎక్సర్సైజ్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్ అవుతుంది. మరి డిపెండెంట్ వేరియబుల్ ఏమవుతుంది, వెయిట్ లాస్. సో నేను ఎక్సర్సైజ్ చేయడం వల్ల వెయిట్ లాస్ అవుతున్నానా, అవ్వట్లేదా అని నేను స్టడీ చేయాలనుకుంటున్నాను. నేను కాదు, లైక్ ఒక రీసెర్చ్, ఎక్సర్సైజ్ చేయడం వల్ల వెయిట్ లాస్ అవుతున్నానా అని. సో ఇక్కడ మోడరేటర్ ఏంటి, ఏజ్. సో ఎలా, బికాస్ ఎక్సర్సైజ్ మే ప్రొడ్యూస్ గ్రేటర్ వెయిట్ లాస్ ఇన్ యంగర్ పీపుల్ దాన్ ఓల్డర్ పీపుల్. సో ఎక్సర్సైజ్ చేయడం వల్ల యంగర్ పీపుల్ అనేవాళ్ళు తొందరగా వెయిట్ లాస్ అవుతున్నారు, ఓల్డర్ పీపుల్ అనేవాళ్ళు చాలా స్లోగా వెయిట్ లాస్ అవుతున్నారు అనుకుందాం. సో ఇక్కడ మోడరేటర్ ఏంటి, ఏజ్ అనేది ఇక్కడ మోడరేటర్. సో ఏజ్ ఒక క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది కదా. సో ఏజ్ చేంజ్ చేస్తుంది, ఇండిపెండెంట్ వేరియబుల్ని, డిపెండెంట్ వేరియబుల్ని, ఫంక్షన్ని ఏజ్ అనేది మారుస్తుంది. సో ఆ ఏ వేరియబుల్ అయితే ఇండిపెండెంట్ వేరియబుల్, డిపెండెంట్ వేరియబుల్ మధ్యలో రిలేషన్ని మారుస్తుందో దాన్నే మోడరేట్ వేరియబుల్ అని అంటాం. ఓకేనా. సో హౌ ఎక్సర్సైజ్ వెయిట్ లాస్ రీసెర్చ్లో మనకి ఏజ్ ఎలా తెలియకుండానే ఇట్ విల్ ప్లే ఎ మోడరేట్ రోల్ అనమాట. ఓకే. సో అది ఏజే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎంత ఏజ్ వాళ్ళు లాస్ అవుతున్నారు, ఎంత ఏజ్ వాళ్ళు లూజ్ అవ్వట్లేదు అని. సో ఏజ్ ఇక్కడ మనకి మోడరేటర్ వేరియబుల్ అవుతుంది. ఓకే. నెక్స్ట్, ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ గివ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. సో అనదర్ ఎగ్జాంపుల్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆన్లైన్ కోచింగ్ వల్ల యూపీఎస్సీలో మంచిగా పర్ఫామ్ చేయగలుగుతున్నారా స్టూడెంట్స్ అని డిస్కస్ చేసుకుంటే, ఫర్ సపోజ్ ఆన్లైన్ కోచింగ్ వల్ల మార్క్స్ ఇంప్రూవ్ అవుతున్నాయా లేదా అని నేను టెస్ట్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు మోడరేటర్ ఏమవుతుంది, ఇంటర్నెట్ క్వాలిటీ అనుకుందాం. ఇప్పుడు ఇంటర్నెట్ క్వాలిటీ మంచిగా ఉన్న స్టూడెంట్స్ మంచిగా పర్ఫామ్ చేయగలుగుతారు. ఇంటర్నెట్ క్వాలిటీ సరిగ్గా లేని వాళ్ళు అదే కోచింగ్, అదే అవర్స్ ఇచ్చినా కూడా వాళ్ళు మంచిగా పర్ఫామ్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి ఇంటర్నెట్ సరిగ్గా ఉండదు, దే మైట్ మిస్ అవుట్ ఆన్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్, క్లాసెస్ సరిగ్గా వినలేరు. సో ఇంటర్నెట్ క్వాలిటీ అనేది మనకు తెలియకుండానే మోడరేటర్ వేరియబుల్ లాగా వర్క్ అవుతుంది. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ మోడరేటర్ వేరియబుల్ క్లియర్లీ. నెక్స్ట్, mediator. So mediator or intervening variable. So what is mediator variable? ఈ mediator variable అనేది explains how or why the independent variable affects the dependent variable. సో ఎందుకు ఈ మీడియేటర్ వేరియబుల్ అనేది ఎందుకు ఇండిపెండెంట్ వేరియబుల్ డిపెండెంట్ వేరియబుల్ని ఎఫెక్ట్ చేసిందని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది.
ఎలా ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, ఎందుకు ఎఫెక్ట్ చేస్తుంది, హౌ ఆర్ వై గుర్తుపెట్టుకోండి. ఏంటిది హౌ ఆర్ వై? ఇండిపెండెంట్ వేరియబుల్ వెళ్ళి డిపెండెంట్ వేరియబుల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందని మనం చదువుతాం. ఎగ్జాంపుల్ స్టూడెంట్. ఓకే, ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. టీచర్ అప్రిసియేషన్ వల్ల స్టూడెంట్స్ మంచిగా పర్ఫామ్ చేయగలుగుతున్నారా, లేదు టీచింగ్ మెథడ్ వల్ల స్టూడెంట్స్ మంచిగా పర్ఫామ్ చేయగలుగుతున్నారా, మనం అర్థం చేసుకుందాం. ఓకే, టీచింగ్ మెథడ్ ఉంది, స్టూడెంట్ మోటివేట్ అవుతున్నారా, దానివల్ల ఎకడమిక్ పర్ఫార్మెన్స్ మంచిగా పెరుగుతుందా అంటే ఇక్కడ స్టూడెంట్ మోటివేషన్ ఏమవుతుంది, మీడియేటర్ అవుతుంది. ఎందుకు? థింక్ మీడియేటర్ ఎక్స్ప్లెయిన్స్ ద మెకానిజం. సో సింప్లీ ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి, మీడియేటర్ అనేది హౌ ఆర్ వై, ఎందుకు ఇండిపెండెంట్ వేరియబుల్ టీచర్ అప్రిషియేట్ చేయడం వల్ల ఎందుకు ఎకడమిక్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, టీచర్ అప్రిషియేట్ చేయడం వల్ల ఎందుకు ఎకడమిక్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, ఆ ఎందుకు ఎకడమిక్ పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది అనేది ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఈ మీడియేటర్. స్టూడెంట్ మోటివేట్ అవుతున్నారు. ఇప్పుడు నేను చాలా బాగా మంచిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, క్లాసెస్ మంచిగా చెప్తున్నాను అనుకోండి, మీరు మంచిగా ఈ వీడియోస్ అర్థం చేసుకొని యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ సోషియాలజీ ఆర్ యూజీసీ నెట్ అనుకుంటే మీరు ఏమవుతారు, నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీరు మోటివేట్ అవుతారు, ఇంకా బాగా వినాలి, ఇంకా మంచిగా నేర్చుకోవాలి అని. ఇప్పుడు నేను ఇంట్రెస్ట్ లేకుండా ఏదో సరిగ్గా చెప్పలేదు అనుకోండి, మీరు మోటివేట్ అవ్వరు. సో నా టీచింగ్ మెథడ్ అనేది మీకు మంచిగా ఎలా హెల్ప్ అవుతుంది అని ఏం చెప్తున్నాయి, మీ మోటివేషన్ చెప్తుంది. ఆ ఎక్స్ప్లెయిన్ హౌ ఆర్ వై ఇండిపెండెంట్ వేరియబుల్ ఎఫెక్ట్స్ డిపెండెంట్ వేరియబుల్. సో ఈ టీచింగ్ మెథడ్ అనేది ఇట్ విల్ బి ఇండిపెండెంట్ వేరియబుల్. ఈ ఎకడమిక్ పర్ఫార్మెన్స్ అనేది డిపెండెంట్ వేరియబుల్. సో టీచింగ్ మెథడ్ వల్ల ఎకడమిక్ పర్ఫార్మెన్స్ మంచిగా పెరుగుతుందా అంటే మేబీ పెరుగుతుంది. అంటే ఎందుకు పెరుగుతుంది, స్టూడెంట్ మోటివేట్ అవుతున్నారు. అది ఒకవేళ టీచింగ్ మెథడ్ వల్ల ఎకడమిక్ పర్ఫార్మెన్స్ సరిగ్గా పెరగట్లేదు అనుకుందాం. ఎందుకు పెరగట్లేదు, స్టూడెంట్ మోటివేట్ అవ్వట్లేదు చదవడానికి. సో అలా అనమాట. సో ఈ మీడియేటర్ అనే వేరియబుల్ ఏం చేస్తుంది, మనకి హౌ ఆర్ వై ఇండిపెండెంట్ వేరియబుల్ ఎఫెక్ట్స్ డిపెండెంట్ వేరియబుల్ అని చెప్పి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి, టీచింగ్ మెథడ్ వల్ల స్టూడెంట్కి మోటివేషన్ వస్తుంది, ఆ మోటివేషన్ వల్ల ఎకడమిక్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. సో ఇలా అర్థం చేసుకోండి. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా ఫర్ యువర్ సింపుల్ అండర్స్టాండింగ్. సో ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఎక్సర్సైజ్ వల్ల ఎకడమిక్ పెర్ఫార్మెన్స్ అంటే ఎక్సర్సైజ్ చేసిన స్టూడెంట్స్ క్లాస్లో బాగా పర్ఫామ్ చేస్తున్నారా అని చెప్పి స్టడీ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసే స్టూడెంట్స్ క్లాస్లో బాగా పర్ఫామ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఎక్సర్సైజ్ ఎవరైతే చేస్తున్నారో ఆ పిల్లలకి మంచి మార్క్స్ వస్తున్నాయి అనుకుందాం. ఎక్సర్సైజ్ బాగుందంటే మంచి మార్క్స్ వస్తున్నాయి. ఫిజికల్ యాక్టివిటీ ఏం లేదు అంటే ఎక్సర్సైజ్ ఏం లేదు, లేజీగా ఉన్న పిల్లలకి మార్క్స్ తక్కువ వస్తున్నాయి అనుకుందాం. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను, అరే ఎందుకు ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళకి మంచి మార్క్స్ వస్తున్నాయి, ఎందుకు ఎక్సర్సైజ్ చెయ్యని వాళ్ళకి మార్క్స్ మంచిగా రావట్లేదు. సో ఎక్సర్సైజ్ ఏం డైరెక్ట్గా మార్క్స్ని పెంచదు కదా, మరి ఏంటి రీజన్, హౌ ఆర్ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అని నేను చదవాలనుకుంటున్నాను. సో హౌ ఆర్ వై. సో అప్పుడు నాకేమర్థమైంది రీసెర్చ్లో అంటే ఎక్సర్సైజ్ చేసిన పిల్లలకి బెటర్ కాన్సన్ట్రేషన్ ఉంది, ఎక్సర్సైజ్ చేసిన పిల్లలు మంచిగా కాన్సన్ట్రేషన్ చేయగలుగుతున్నారు. సో ఆ కాన్సన్ట్రేషన్ అనేది ఇక్కడ ఏమవుతుంది మనకి, కాన్సన్ట్రేషన్ అనేది మీడియేటర్ వేరియబుల్ అనమాట. సో ఎక్సర్సైజ్ తక్కువ చేసిన పిల్లలకి ఏమవుతుంది, వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఏం లేదు కదా. సో ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల వాళ్ళకి కాన్సన్ట్రేషన్ లేదు. ఇప్పుడు స్పోర్ట్స్ బాగా ఆడి ఫిజికల్గా యాక్టివ్ ఉన్న వాళ్ళు కొంచెం స్టడీస్లో కూడా యాక్టివ్గా ఉన్నారు అనుకుందాం. సో వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయగలుగుతున్నారు. ఎక్సర్సైజ్ లేని వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు. సో ఇక్కడ మనకి ఏమర్థమైంది, ఎక్సర్సైజ్ వల్ల కాన్సన్ట్రేషన్, సో ఎక్సర్సైజ్ వల్ల కాన్సన్ట్రేషన్ సో ఎక్సర్సైజ్ వల్ల కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అని మనం అర్థం చేసుకున్నాం అన్నమాట. సో మనకి ఇక్కడ రీజన్ ఏంటి అని మీడియేటర్ వేరియబుల్ వల్ల మనకి అర్థమైంది. ఓకే,
నెక్స్ట్ విల్ మూవ్ టు క్వాలిటేటివ్ వేరియబుల్. సో క్వాలిటేటివ్ వేరియబుల్ అంటే వేరియబుల్ మెజర్డ్ యాజ్ కేటగిరీస్ నాట్ నెంబర్స్. సో ఎప్పుడైనా క్వాలిటేటివ్ అని రాగానే మనం సబ్జెక్టివ్ ఆస్పెక్ట్స్ని మెజర్ చేస్తాం. జెండర్, రిలీజియన్, ఆక్యుపేషన్ ఇవన్నీ అనమాట. మనకి ఇవి క్వాంటిటేటివ్ న్యూమరికల్స్ నెంబర్స్ లాగా ఉండవు అనమాట. అదే క్వాంటిటేటివ్ వేరియబుల్స్లో న్యూమరికల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రీసెర్చ్లో న్యూమరికల్స్ తీసుకుంటాం, లైక్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్, నెంబర్ ఆఫ్ బుక్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఆల్ ఆఫ్ దిస్ థింగ్స్. ఓకే, యా. సో నెక్స్ట్ కంటిన్యూస్ వేరియబుల్. సో కంటిన్యూస్ వేరియబుల్ అంటే కెన్ టేక్ ఎనీ వాల్యూ విత్ ఇన్ అ రేంజ్. సో ఎగ్జాంపుల్స్ హైట్, వెయిట్, ఇన్కమ్, టెంపరేచర్, సో టైమ్ టేకెన్ టు ట్రావెల్, సో ఇవన్నీ అనమాట. కెన్ టేక్ ఎనీ వాల్యూ విత్ ఇన్ అ రేంజ్, దట్ ఈస్ కాల్డ్ కంటిన్యూస్ వేరియబుల్. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్. సో ఇండిపెండెంట్ వేరియబుల్ ఇస్ కాజ్ ఆర్ మ్యానిపులేటెడ్. సో ఎఫెక్ట్ ఆర్ అవుట్కమ్ వచ్చేది డిపెండెంట్ వేరియబుల్. అన్వాంటెడ్ ఇన్ఫ్లుయెన్స్, సో మనం రీసెర్చ్ చేసేటప్పుడు మనకు అవసరం లేని వచ్చే వేరియబుల్స్ ఇస్ ఎక్స్ట్రానియస్. కన్ఫౌండింగ్ వేరియబుల్స్ ఇస్ అన్కంట్రోల్డ్, మనకు తెలియకుండానే కన్ఫౌండింగ్ వేరియబుల్స్ మన రీసెర్చ్లో రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ కంట్రోల్ వేరియబుల్స్ అంటే వీ షుడ్ కీప్ దమ్ కాన్స్టెంట్ అనమాట. సో ఏదైనా రీసెర్చ్ చేసేటప్పుడు ఒకలాంటి మెటీరియలే ఒకలాంటి శాంపులే తీసుకొని రీసెర్చ్ చేస్తాం. మోడరేటర్ అంటేనేమో వి విల్ ఎక్స్ప్లెయిన్ చేంజ్ ద స్ట్రెంగ్త్ ఆర్ డైరెక్షన్ ఆఫ్ ద రిలేషన్షిప్ అనమాట. సో ఒకవేళ ఇప్పుడు చెప్పాను కదా ఇందాక, హౌ ఎక్సర్సైజ్ వల్ల ఎలా నాట్ ఎక్సర్సైజ్, ఎగ్జాంపుల్ వెయిట్ లాస్. సో ఎక్సర్సైజ్ చేయడం వల్ల వెయిట్ లాస్ అవుతున్నారు అంటే తెలియకుండానే ఏజ్ ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది. సో యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఎక్కువ వెయిట్ లాస్ అవుతారు. అదే ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఎక్కువ వెయిట్ లాస్ అవ్వలేరు. అలాగే మీడియేటర్ వేరియబుల్ ఏం చేస్తుంది, మనకి ఎలా రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో ఇండిపెండెంట్ వేరియబుల్కి డిపెండెంట్ వేరియబుల్కి అసలు ఎలా వర్క్ అవుతుంది. ఇప్పుడు స్టూడెంట్స్ ఎక్సర్సైజ్ చేసే స్టూడెంట్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నారు, మార్క్స్ బాగా వస్తున్నాయి అంటే రీజన్ ఏంటి? సో ఎక్సర్సైజ్ వల్ల వాళ్ళకి మైండ్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. సో అలా తెలియకుండానే రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసేది మీడియేటర్ వేరియబుల్. నెక్స్ట్ క్వాలిటేటివ్ అంటే కేటగిరీస్, క్వాంటిటేటివ్ అంటే న్యూమరికల్స్, డిస్క్రీట్ అంటే కౌంటబుల్ మనం కౌంట్ చేయగలిగినవి, కంటిన్యూస్ అంటే మెజరబుల్ హైట్, వెయిట్ ఇవన్నీ అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద types of variables for your research aptitude paper. So if you have any doubts you can keep in the comment section, and thank you for watching everyone. Do like, share and subscribe the video, and there are some MCQs also, we will solve them. ఓకే, సో విచ్ వేరియబుల్ ఈజ్ మ్యానిపులేటెడ్ బై రిసర్చర్. సో ఏ వేరియబుల్ మనం రీసెర్చ్లో మారుస్తూ ఉండొచ్చు? ఇండిపెండెంట్ వేరియబుల్. ఫర్ సపోజ్ నేను ఆన్లైన్ కోచింగ్ వల్ల ఎన్ అవర్స్ వల్ల నా స్టడీ టైం ఇన్ అవర్స్ వల్ల నా పర్ఫార్మెన్స్ మారుతుందా అంటే నా స్టడీ టైం అనమాట 6 hours 7 hours ఇలా నేను మారుస్తూ ఉంటాను. సో దానివల్ల నా అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని నేను అబ్జర్వ్ చేస్తాను. నెక్స్ట్ ఏ వేరియబుల్ దట్ ఎక్స్ప్లెయిన్స్ హౌ ద ఇండిపెండెంట్ వేరియబుల్ ఇన్ఫ్లుయెన్స్ ద డిపెండెంట్ వేరియబుల్ ఈజ్ మీడియేటర్. మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, ఇండిపెండెంట్ వేరియబుల్కి డిపెండెంట్ వేరియబుల్కి రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసే వేరియబుల్ని మీడియేటర్ వేరియబుల్ అని అంటాం. నెక్స్ట్ హైట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కంటిన్యూస్ వేరియబుల్. నెక్స్ట్ అన్ అన్కంట్రోల్డ్ ఎక్స్ట్రానియస్ వేరియబుల్ దట్ ఎఫెక్ట్స్ రీసెర్చ్ ఫైండింగ్స్ ఇస్ కన్ఫౌండింగ్ వేరియబుల్. అంటే దాన్ని మనం కంట్రోల్ చేయలేం, తెలియకుండానే అదొక రోల్ ప్లే చేస్తుంది. సో ఎలా ఏజ్, ఇప్పుడు వెయిట్ లాస్లో ఏజ్ తెలియకుండానే ఇట్ విల్ ప్లే అండ్ రోల్ అలా. ఓకే, సో దీస్ ఆర్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.